ప్రైజ్ ద లార్డ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే దేవుడు మహాకృపను బట్టి చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ప్రభువు పేరట మరి మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దేవుడు ఈరోజు ఒక మంచి వర్తమానాన్ని మనకిస్తూ ఉన్నాడండి. అదేంటి అంటే కీర్తనల గ్రంథము 128 అధ్యాయం 1 వచనం నుండి చదువుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకొను వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లివలే నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మ్రొక్కల వలె నుందురు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకొని వారందరూ ఆశీర్వదించబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు చాలామంది ఎలా ఉంటారు అంటే, నాకు దేవుని ఆశీర్వాదం కావాలి, ఆయన దీవెనలు కావాలి అని కోరుకుంటారు, కానీ ఆయన ఆజ్ఞలను మాత్రం పాటించరు, ఆయన మాటను చెవిన పెట్టరు. నీవు యెహోవా యందు ఆనందించినట్లయితే ఆయన దీవెనలు నీ మీదకు వస్తాయి, ఆయన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లివలే నీ వాకిటనుంటుంది. నీ పిల్లలు నీ భోజనపు బల్లా చుట్టూ ఒలీవ మ్రొక్కల వలె ఉంటారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది.